నమస్తే. కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అక్కడి వారందరికీ కూడా ఒకే ఒక ఆశగా, ధైర్యంగా ఇస్కాన్ పనిచేస్తుంది. అక్కడి అల్పసంఖ్యాకులైన హిందువుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, న్యాయం కోసం ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ ప్రభుదాస్ ఆయన పనిచేస్తుంటే ఆయన అరెస్ట్ చేశారు. ఇంకొక స్వామిని కూడా అరెస్ట్ చేశారు. అసలైతే ఇస్కాన్ను నిషేధించాలని ప్రభుత్వం చూసింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పాలనలో ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. ఆ దేశ ప్రధాని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. కానీ ఇప్పుడు అక్కడ అశాంతి రాజ్యమేలుతోంది. హిందువులను టార్గెట్గా బంగ్లాదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి. ఇస్కాన్ 17 అకౌంట్లను ఫ్రీజ్ చేసింది గవర్నమెంట్. హిందువుల మీద మామూలు ఉచకొత కాదు. అయితే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా, ముఖ్యంగా భారత్లో మైనార్టీల మీద ఏదన్నా చిన్న ఘటన జరిగినా గొంతు చించుకొని అరుస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సోకాల్డ్ మేము మానవ హక్కుల పరిరక్షకులము, మేము హక్కులకారులం అని చెప్పుకునే సోకాల్డ్లు ఇక్కడుండి డిబేట్లు పెడతారు, క్యాండిల్ ర్యాలీలు తీస్తారు, ధర్నాలు చేస్తారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు, ప్రపంచానికి ఇతర దేశాల టాబ్లాయిడ్లో ఆర్టికల్స్ రాస్తారు. దేశం పరువు తీసేలా భారతదేశంలో ఏదో జరుగుతుంది, ప్రజాస్వామ్యం లేదు, సెక్యులరిజం అనేదే లేదు, మేము ఉదారవాదులుగా గొంతెత్తుతున్నాం మేమని చెప్పుకునే ఆ సెలబ్రిటీలు కానివ్వండి, ఏమైపోయారు ఒక్కొక్కరు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమైంది? ప్రపంచంలో ఎక్కడ ఏములో ఏది జరగడమే కాదు, భారతదేశంలో అయితే ఎక్కడ ఏములో చీమ చిటుక్కుమన్నా కూడా మీరు దేశం పరువు తీయడానికి, ప్రపంచం అంతా తెలపడానికి మీరు ముందుంటారు కదా. ఏమైపోయారు ఇప్పుడు మీరు? బంగ్లాదేశ్లో హిందువులు మనుషులు కాదా? వాళ్ళకు హక్కులు లేవా? వాళ్ళవి ప్రాణాలు కావా? ఎందుకు మాట్లాడట్లేదు? ఆల్ ఐసాన్ పాలస్తీనా అని మీరు స్లోగన్స్ ఇస్తూ, నినాదాలు చేస్తూ ధర్నాలు చేశారు కదా. బంగ్లాదేశ్ హిందువులకు సపోర్ట్గా ఎందుకు మీరు రావట్లేదు? అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? మీ కళ్ళను కాకులు గద్దలు పొడుచుకు తిన్నాయా? ఇప్పుడు నోళ్లలో బెల్లంగడ్డలు పెట్టుకొని ఉన్నారా? మీరు నోర్లు ఎందుకు లేవట్లేదు? వాళ్ళ ఆర్తనాదాలు వినిపించట్లేదా? బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు చెవులు సీసం పోసుకున్నారా మీరందరూ? హక్కుల పోరాటకారులు మీరు రారు. ఎందుకంటే మీరు హిందూ వ్యతిరేకులు, మీరు భారత వ్యతిరేకులు. భారత్లో ఏది జరిగినా మీరు దేశం పరువు తీయడానికి సిద్ధంగా ఉంటారు. బయట హిందువుల మీద ఏం జరిగినా మీరు నోరెత్తరు. మీ ఎజెండా క్లియరు. ఇంకా తెలుసుకుంటున్నారు జనాలు. అయితే మేమున్నాం. మా సాటి హిందువుల మీద దాడులను మేము ప్రశ్నిస్తాం, మేము గొంతెత్తుతాం. వాళ్లకు సంఘీభావంగా రేపు హైదరాబాద్ భాగ్యనగర్లో ధర్నా చౌక్లో ర్యాలీ ఉంది, ఒక కార్యక్రమం ఉంది. భాగ్యనగర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనందరం కూడా అక్కడికి చేరుకుందాము. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేలా, కనీసం ఈ న్యూట్రల్గా ఉన్న ఈ సోకాల్డ్లను పక్కన పెట్టి న్యూట్రల్గా ఉన్న మేధావులు, సెలబ్రిటీలు వీళ్ళైనా మాట్లాడేలా వాళ్ళ మీద ఒత్తిడి తెద్దాం. మనం డిమాండ్ చేద్దాము. మన వాయిస్ వినిపించాలి బంగ్లాదేశ్ హిందువుల కోసము. ప్రపంచానికి తెలియాలి అక్కడ ఏం జరుగుతుందో. వాళ్లకు సంఘీభావంగా, మనసాటి హిందువులకు సంఘీభావంగా మనందరం కూడా రేపు జమాయిదాము. తప్పకుండా రండి. మనందరం ఒక్కటిగా ఉంటేనే నిలబడతాం. ఏక్ హైతో సేఫ్ హై, కాటెంగేతో బాటెంగే. రేపు 10 గంటలకు హిందువులనే ప్రతి ఒక్కరూ కూడా కదలి రావాలి. మన సంఘీభావాన్ని బంగ్లాదేశ్ హిందువులకు తెలుపుదాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేలా మన కార్యక్రమాలు రేపు ఒక్కరోజే కాదు, ఇక్కడి నుంచే కొనసాగాలి. మన గొంతు విప్పాలి వాళ్ళ కోసం. అందరూ రండి, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.